ధనుష్ గారి స్క్రిప్ట్ రైటింగ్ వేరే లెవెల్ అనిపించింది. అసలు ఆ స్క్రీన్ ప్రెజెన్స్ కానీ స్క్రీన్ మీద ఆయన చూస్తుంటే అసలు ఏంట్రా బాబు వి- ఇంత ఎలా చేయగలిగారు ఏంటి, ఇలాంటి థాట్స్ ఎలా వస్తాయి అనే ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే ఆ సినిమాలో చూసినంత సేపు అసలు ట్రాన్స్ లోకి తీసుకెళ్ళి ఒక యూనివర్స్ లోకి తీసుకెళ్ళినట్టు అనే ఫీలింగ్ అయితే అందరికి వస్తుంది. నిజంగా నేనైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను. అంటే దీంట్లో సందీప్ కిషన్ గారి రోల్ కానీ, ప్రకాష్ రాజ్ అసలు ఫైట్ సీన్స్ కానీ బా వేరే లెవెల్ అని చెప్పాలి. అంటే నేనైతే ధనుష్ నిజంగా గారి డైరెక్షన్ ఎలా అనిపించింది మరి? ఆయన యాక్టింగే వేరే లెవెల్ అనుకుంటే, డైరెక్షన్ గురించి అసలు పీక్స్ అని చెప్పాలి. నిజంగా చాలా అంటే చాలా బాగా నచ్చింది. అంటే సందీప్ కిషన్ గారితో హీరోయిన్ కూడా మన ఆకాశమే హద్దు. సాంగ్స్ అసలు అంటే ఎలా చబ్బీ చబ్బీగా ఉన్నా కూడా చాలా అంటే చాలా క్యూట్ గా అనిపించింది నాకు. అసలు చాలా మందికి చెబ్బినెస్ ఉంటే అబ్బా ఏం హీరోయిన్ రా అనుకుంటాం కానీ, చాలా అంటే చాలా వాళ్ళిద్దరు పేరింగ్ కానీ వాళ్ళిద్దరు పంచులు కానీ అసలు వేరే లెవెల్ అనిపించింది నాకైతే. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. మనకి డైరెక్టర్ గా ధనుష్ గారు కనిపించారు కదా, సో డైరెక్షన్ పరంగా గానీ స్క్రిప్ట్ రైటింగ్ పరంగా గానీ స్క్రీన్ ప్లే ఎలా అనిపించింది? నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశానని చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు ధనుష్ గారు చేసే సినిమాలన్నీ ఒక జోనర్ లో ఉంటాయి. అంటే డిఫరెంట్ డిఫరెంట్ గా ఒక్కొక్క సినిమాకి సంబంధం ఉంది. బట్ ఆయన రాసిన స్క్రిప్ట్ లో కూడా ఏం వేరియేషన్ ఉందంటే అసలు ఈ స్టోరీ ఎంత బాగా అనిపించింది. ఆ ఫైట్స్ కానీ, ఆ విలన్స్ కి ఇచ్చే ఎలివేషన్స్, మధ్యలో సందీప్ అనే యాక్టింగ్ వేరే లెవెల్ అనిపించింది. కానీ తమిళ్లో కూడా సందీప్ కిషన్ కి మంచి క్రేజ్ ఉంది కాబట్టి సందీప్ ని చూస్ చేసుకున్నారేమో. తెలుగు ఆడియన్స్ ని కట్టిపడేయగలిగాడా? కట్టిపడేయడం కాదు, బయటకు వచ్చిన వాళ్ళని అడగండి. ఇది కూడా ఇప్పుడు మన లోకేష్ కనకరాజ్ యూనివర్స్ ఎలా ఉందో అలాగే మన ధనుష్ గారికి కూడా యూనివర్స్ ఉంది అని చెప్తారు. అలా ఉంది. థ్యాంక్ యూ.